రాజేందర్ రెడ్డి సింగసాని గాడ్సే దేశం మీద ప్రేమతోనే గాంధీ గారిని చంపిన అంటున్నారు. ఎట్లా బ్రదర్, ఎట్లా? గాంధీ గారు ఎన్ని కొట్లాడిండు దేశం కోసం. గాంధీ గారు కొట్లాడకపోతే కాంగ్రెస్ అనేది మేధావుల సంస్థగా మాత్రమే ఉండేది. గాంధీగా 1885లో కాంగ్రెస్ స్థాపిస్తే 1915 అంటే దాదాపు 30 ఏళ్ళు అది మేధావులు సంవత్సరం ముచ్చట పెట్టుకునే సంస్థగా ఉండే కాంగ్రెస్ అనేది తప్ప గ్రౌండ్ లెవెల్లో స్వరాజ్య ప్రజలు కూడా బ్రిటిష్ వాడు తెచ్చిన అనేక దోపిడీ చట్టాలకి వీళ్ళని బానిసలుగా చేసుకుని దోపిడీ చేస్తుంటే బానిసత్వానికి అలవాటు పడ్డటువంటి భారతీయులకి ఈ బానిసత్వం నుంచి బయటకు రావడానికి ఒక స్వతంత్రం ఎందుకు కావాలనో నరనరాన జీర్ణించేటట్టు అర్థమయ్యేటట్టు చెప్పిన మహనీయుడు మహాత్మా గాంధీ గారు. ఆయన అట్లా చేస్తుంటే ఈ లంచ కొడుకులు ఎడవన్నారు ఇవాళ గాంధీ గారి మీద బురద బీజేపీ ఆర్ఎస్ఎస్ లంచ కొడుకులు. ఆయన ఇన్స్పిరేషన్ తీసుకునే భగత్ సింగ్ గారు ఆయన చిన్న పిల్లగాడిగా ఉన్నప్పుడు గాంధీ గారి స్పీచ్లు విని ఆయన స్వతంత్రం కావాలని ఆయన ఎంచుకున్నది విప్లవ పంతా ఎంచుకున్నాడు. కానీ బట్ ఇంటెన్షన్ సేమ్. ఈయన అహింసా మార్గాన్ని ఎంచుకున్నాడు. ఈయన వచ్చిన నేపథ్యము ఈ బ్రిటిష్ అంతా మనం హింసా మార్గంలో కొట్లాడితే మనం చంపేస్తాడు, ఇంత గెలవలేం కాబట్టి ఆయన అహింసా మార్గాన్ని ఎంచుకున్నాడు. ఈయన యంగ్స్టర్ కాబట్టి, ఉడుకు రక్తం కాబట్టి, ఈయనకి ఏమంటారు అంత ఆవేశం ఎక్కువ ఉంది కాబట్టి ఆయన విప్లవ పంతాన్ని ఎంచుకున్నాడు. బట్ హీ ఫెయిల్డ్. His intention is good. We appreciate him for his intention, Bhagat Singh గారు. బట్ ఆయన ఎంచుకున్న మార్గం ఫెయిల్ అయింది. సేమ్ థింగ్ విత్ కిత్తూరు చెన్నమ్మ, అట్లనే అల్లూరి సీతారామరాజు, ఇంకా అనేక మంది విప్లవ పంతాన్ని ఎంచుకున్న వాళ్ళందరినీ వాడు చంపేసిండు. ఎందుకంటే వాడి బ్రిటిష్ వాడి చట్టాల ప్రకారం హింస చేయడం నేరం కాబట్టి. ఓకే, సింపుల్. సో కాబట్టి గాంధీ గారు ఆయన ఎన్నో పోరాటాలు చేస్తే బ్రిటిష్ వాడికి నచ్చకపోయినా ఎంత నియంతైనా వాడు అనేక చట్టాలు తెచ్చి మనకి కొంచెం వెసులుబాటు ఇచ్చిండు, పరిపాలనలో భాగస్వామ్యం చేసిండు, ఎన్నికలు పెట్టిండు, మనం ఊపిరి పీల్చుకోగలిగినాం. కాబట్టి వీ షుడ్ అప్రిషియేట్ హిమ్. మహానీయుని ఆయన ఎన్నేళ్ళు అంగర్ స్ట్రైక్ చేసిండు, ఎన్నేళ్ళు జైలు జీవితం గడిపిండు, ఎన్ని పాదయాత్రలు చేసిండు. ఈ లంచ కొడుకులు ఏం చేసిండ్రో చెప్పండి. నేను వీడియోలతో సహా చూపెడితే మహాత్మా గాంధీ గారు చేసినాయి. ఎవరి కోసం చేసిండ్రా? ఆయన ఏమన్నా 4 పైసలు ఆయన ఇంట్లోకి తీసుకుపోయిండా? ఆయన భార్యతోటి శృంగారం చేసిండా? ఏం చేసిండు? ఏకవస్త్రంతో ఎండానక, సలనక, వాననక, రోగాలనక ఆ యొక్క అన్ని రోగాలు భరిస్తూ దేశ ప్రజల కోసం నిరంతరం పోరాటం చేసిన మహనీయుని మీద బురదలాడితే ఏమనాలి మిమ్మల్ని? అంటే మీరు అమ్మ పాలు తాగి అమ్మా నీ పాలు చక్కగా లేవే అని రొమ్ము గుద్దిన లంచ కొడుకులు బీజేపీ ఆర్ఎస్ఎస్ లంచ కొడుకులు. భరతమాత అని ఇంత పెద్ద ఇది పెడుతున్నారు. భరతమాత కాన్సెప్ట్ స్టార్ట్ చేసిందే బెంగాల్ను విభజిస్తే ఆ యొక్క లార్డ్ కర్జన్ అంటాడు 1905లో. అప్పుడు ఈ ఉద్యమంలో పాల్గొనాలి హిందువులు అని చెప్పి హిందుత్వం ఏమంటారు ఈ భరతమాత కాన్సెప్ట్ దుర్గాదేవి, కాళికాదేవి అని చెప్పి ఇట్లా చేస్తున్న హిందువులు ఈ స్వతంత్ర ఉద్యమంలో పాల్గొంటారేమోనని కాంగ్రెస్ లో ఉన్నటువంటి అతివాదులు, జాతీయవాదులు స్టార్ట్ చేసిన కాన్సెప్ట్ ఈ భరతమాత కాన్సెప్ట్. అర్థమైందా? కానీ ఇలా అఖండ భారత ఖండాలు అయిపోయి ఇప్పుడు ఉన్న భూమిని మనం కాపాడుకునే గొప్పలం అంటే పాకిస్తాన్ ని, బంగ్లాదేశ్ ని, మయన్మార్ ని, ఇంకా అనేక మలేషియాని అన్ని కలిపి భరతమాత అంటే ఎక్కడికెళ్ళి తెస్తావు? నీ బతికే తప్పు, నీ ఆలోచనే తప్పు. కొట్లాడాల్సిన దగ్గర కొట్లాడలేదు, అనవసరంగా యుద్ధాలు పెడుతున్నావు, మొత్తం నాశనం చేసే నీ అజెండా ఉంది. కానీ ఒక్కటి కూడా ప్రాక్టికల్ గా డే టు డే కామన్ మ్యాన్ కి యూజ్ అయ్యేది ఏమీ లేదు. అందుకే నువ్వు చీడ పురుగువి, ఒక దేశద్రోహి బీజేపీ ఆర్ఎస్ఎస్ ఈ లంజా కొడుకులు. ఓకే, రాసి పెట్టుకోండి. సో చంపిన గాడ్సే దేశం మీద ప్రేమ ఉంటే గాంధీని చంపడం వల్ల దేశానికి ఏం లాభం అయిందో మీరు చెప్పండి ప్లీజ్. గాడ్సే గాంధీ గారిని చంపడం వల్ల దేశానికి ఏం లాభం? ఆయన ఆల్రెడీ ముసలైన అయిపోయాడు, సావడానికి దగ్గర ఉన్నాడు. ఆల్మోస్ట్ 78 ఏళ్ళు, 80కి దగ్గరకు వచ్చాడు. ఆయన యాక్టివ్ పాలిటిక్స్ నుంచి తప్పుకున్నాడు. ఓకే, అక్కడ ఆల్రెడీ మీరు స్వతంత్ర ఫ్లాగ్ హోస్టింగ్ లో కూడా గాంధీ గారు ఉండరు, పటేల్ గారు, నెహ్రూ గారు ఉంటారు. అప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన? ఈ హిందూ ముస్లిం గొడవలు కావద్దని ఇప్పుడున్న బంగ్లాదేశ్ లో నవాకలి అనే ప్రాంతంలో ఆయన తిరుగుతా ఉన్నాడు. దేశం ముక్కలు కావద్దని, ఈ పార్టీషన్ కావద్దని, ఆయన హిందూ ముస్లిం ఐక్యంగా ఉండాలని శతవిధాల ప్రయత్నం చేస్తుంటే దానికి అడ్డుపడ్డ లంజ కొడుకులు ఎవరు? ఒకడు బ్రిటిష్ వాడు, రెండవ వాడు ఈ ముస్లిం లీగు, మూడవ వాడు ఈ హిందూ మహాసభ బీజేపీ ఆర్ఎస్ఎస్. 2 నేషన్ థియరీ కింద హిందువులకు ఒక దేశము, ముస్లింలకు ఒక దేశం అని చెప్పినవాడు వాడు వీళ్ళే. ఆడ గ్రౌండ్ లెవెల్లో పోలీసులు లేకుండా చేసినాడు వాడు ఆ బ్రిటిష్ వాడు.
ఎందుకంటే వీళ్ళిద్దరు దొంగలతోటి కుమ్మక్కాయండు. ఆడ ముస్లిం లీగ్ తోటి, ఈడ ముస్లిం లీగ్ కూడా స్టార్టింగ్ లో కొట్లాడిండు, బ్రిటిషర్కి స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నాడు. తర్వాత ఈ ముస్లిం లీగ్ వీళ్ళందరినీ క్విట్ ఇండియా ఉద్యమం సమయంలో వీళ్ళందరినీ తీసుకొని జైల్లో పెడితే అప్పుడు ఈ యొక్క హిందూ మహాసభ అట్లనే ఈ యొక్క ఏది ముస్లిం లీగ్ కలిసి ఈ ఇప్పుడున్నటువంటి నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ అంటే ఇప్పుడున్న పాకిస్తాన్ ప్రాంతంలో, సింధు బెలూచిస్తాన్ ప్రాంతంలో, అట్లనే ఇప్పుడున్న బంగ్లాదేశ్ అంటే ఉమ్మడి బెంగాల్, ఓకే, అక్కడ వీళ్ళిద్దరు కలిసి గవర్నమెంట్ ఫామ్ చేశారు. అర్థమైందా? వీళ్ళిద్దరు ఫామ్ చేసి యొక్క బ్రిటిష్ వానికి అప్పుడు ఎదిగిరు వీళ్ళు. కాంగ్రెస్ నేతలను అందరిని జైల్లో పెట్టినాక అప్పుడు వీళ్ళని యొక్క ఆల్టర్నేటివ్ గా ఎదిగిరు వీళ్ళు, హిందూ మహాసభ గానీ, అంటే బ్రిటిష్ వానికి సంకనాకడం వల్ల. అర్థమైందా? వీళ్ళందరూ కలిసి కుట్ర ప్రకారం దేశాన్ని ముక్కలు చేసిరు. వీళ్ళు ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తుంటే ఒక దిక్కు దేశానికి స్వతంత్రం వచ్చిన సంతోషపడుతుంటే ఈ గొడవలు జరుగుతుంటే దేశం ఏడ ముక్కలు అవుతుంది అని చెప్పి ఆయన ఈ 78 ఏళ్ల వయసులో నీకు ఆరోగ్యం బాగలేదు, ఈ ఏజ్ లో యంగర్ స్ట్రైక్ చేయకు, తిరగక అని చెప్పిన వైద్యులు చెప్పినప్పటికీ ఆయన ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా 78 ఏళ్ల వయసులో ఆ యొక్క దేశం విభజన కావద్దని నా శవం మీదకెళ్ళైనా యొక్క ఇది కావాలి కానీ, నా శవం అన్న పోవాలి కానీ దేశం ముక్కలు కావద్దని ఆయన మస్తు కష్టపడ్డాడు. కానీ ఇక విధి లేని పరిస్థితులలో మనకి ఏ ఆల్టర్నేటివ్ లేకపోవడం వల్ల ఆ యొక్క వాళ్ళు జిన్నా మొండిపాటు పట్టడము, ఈ హిందూ మహాసభోడు, ఈ ఆర్ఎస్ యొక్క ముక్కలు చేయమని సహకరించడము, ఇట్లా అనేక కారణాల చేత మనకు నచ్చకపోయినా యొక్క అట్లీస్ట్ ప్రశాంతంగా ఉంటుంది రెండు ప్రాంతాలు అని చెప్పి ఒప్పుకోవాల్సి వచ్చింది. సో ఎక్కడ వాడు ఒక స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనోడు, దేశాన్ని ముక్కలు చేయమన్నోడు వాడు ఇలా దేశభక్తుడు అంటే ఆయన చచ్చిపోయేదాకా కష్టపడి దేశం కోసం ఈ యొక్క మొదటి దేశం స్వతంత్ర భారతంలోని మొదటి తీవ్రవాది అయినటువంటి ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఇవాళ గాంధీని చంపి వీధుల్లో స్వీట్లు పంచుకున్నారు లంచ కొడుకులు. అర్థమైందా? ఆ కేసు ముస్లిం లెక్క సుంతి చేయించుకొని టోపీ పెట్టుకొని వాళ్ళు అది థర్డ్ అటెంప్ట్ గాంధీని చంపేది. అది అంతకుముందు 2 అటెంప్ట్ ఫెయిల్ అయినాయి. వాళ్ళ అన్ననే చెప్పిండు గోపాల్ గాడ్సే బతికే ఉండే చానాయన్లు. 7 నిందితుల్లో సావర్కర్ కూడా ఒకడు. కాకపోతే వాడు వెనకుండి నడిపించింది కాబట్టి కరెక్ట్ ఆధారం లేదని వాడిని తర్వాత తొలగించారు. వాళ్ళకెళ్ళి ఆడు కోర్టులో ఉంటే ఎన్నోసార్లు కలిసి వచ్చిండి సావర్కర్. వాళ్ళు ఇవాళ దేశభక్తులు అంటే భరతమాత నెత్తినోరు కొట్టుకుని ఏడుస్తుంది. ఆలోచించండి. నేను ఒకటే గమనించిన, బీజేపీ ఈ బ్రాహ్మణ లంచ కొడుకులకి ఈ ప్రాపగండ చేయడము అంటే దుష్ప్రచారం చేయడంలో వాళ్ళకి ఒక నైపుణ్యం ఉంది. ఎందుకంటే ఈ గుళ్ళని చేలో పెట్టుకొని చెత్త నింపుతున్నారు. అట్లనే ఇప్పుడు ఈ వాట్సాప్ యూనివర్సిటీ, ఓకే, ఈ దానికి తోడు కొంతమంది యూట్యూబ్లలో చెత్త లంచ కొడుకులు, ఈ మనువాద లంచ కొడుకులు పొద్దుగాలేస్తే ఫేక్ చెప్తున్నారు. పొద్దుగాలేస్తే గాంధీ గారి మీద, నెహ్రూ గారి మీద, కాంగ్రెస్ మీద, జాతీయవాదుల మీద, అంబేద్కర్ గారి మీద, పెరియార్ రామస్వామి గారి మీద, అందరి మీద, పూలే గారి మీద బురద చల్లుతున్నారు. ఇక పొద్దుగాలేస్తే ఆ ప్రాపగండ సినిమాలు ఎందుకు వస్తున్నాయి అంటే బ్రెయిన్ వాష్ చేయడం, మనందరినీ వాళ్ళ కంట్రోల్లో పెట్టుకోవడానికి బాపనోడు. No, we should wake up, okay?